48వ డివిజన్ గణేష్ నగర్ ప్రాంతంలో నెలకొన్న తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా కార్పొరేటర్ తోట గోవిందమ్మ రామారావు ప్రత్యేక చొరవతో మిషన్ భగీరథ పైపుల ఏర్పాటు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రభుత్వ అధికారుల సమన్వయంతో సాగుతున్న ఈ పనుల్లో భాగంగా పైపుల ఏర్పాటుకు అడ్డుగా ఉన్న బండరాలను తొలగించి పారదర్శకంగా పనులు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ ప్రాంతంలో ప్రమాదకరంగా ఉన్న పాత విద్యుత్ స్తంభాలను తొలగించి వాటి స్థానంలో కొత్త స్తంభాలను ఏర్పాటు చేస్తున్నట్లు కార్పొరేటర్ ఒక ప్రకటనలో తెలిపారు. తమ ప్రాంతంలో జరుగుతున్న ఈ అభివృద్ధి పనుల పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మరియు స్థానికులు పాల్గొన్నారు. అది పేల్చేటప్పుడు అటు ఇటు లోన బొమ్మను నువ్వు అది వాడి కాదు తీసుకుంటావారా? వాడు అంతా తీసుకుని నువ్వు తీలే మట్టి వాడు మోసుకుంటాడు. ఈరోజు ఖమ్మం నగర పరిధిలో ఉన్నటువంటి 48వ డివిజన్ గణేష్ నగర్, మేకలనారాయణ నగర్ ప్రాంతంలో గత 20 రోజుల మట్టి ఏరియాలో వాటర్ పైప్ లైను, అదేవిధంగా కొత్త కరెంటు పోల్స్ వేయటం జరుగుతుంది. దీంట్లో భాగంగా ఈరోజు ఇటు దానవాగూడెం పార్క్ పక్కన ఫస్ట్ రోడ్డు అయినటువంటి రోడ్డు గత 10 సంవత్సరాల మట్టి పెండింగ్ పడి ఉంది. రోడ్డు కొంచెం ముక్క ఇక్కడ పైప్ లైన్ వేయటానికి ఒక బండరాళ్ళు అడ్డం రావటం వల్ల గతంలో లైన్ ఆపారు. ఇప్పుడు మన సొంత ఖర్చులతోటి ప్రైవేట్ పరంగా 2 బండలు ఉదయం 6 గంటల నుంచి కంప్రెషన్ మిషన్ తెప్పించి ఈ ప్రాంత అభివృద్ధి కోసమని కంప్లీట్గా మా సొంత ఖర్చులతోటి వేలాది రూపాయలు పెట్టి రాయి పగలగొట్టి పైప్ లైన్ వేయటం జరుగుతుంది. మేము కోరిన వెంటనే ఈ ప్రాంతానికి కమిషనర్ గారు, కలెక్టర్ గారి ఆదేశాల మేరకు, మంత్రివర్యుల యొక్క ఆదేశాల మేరకు ఈ ప్రాంతానికి సరిపోయే కరెంటు పోల్స్ ఇవ్వటం జరిగింది. ఇంకా 30 నుంచి 35 పోల్లు ఈ ప్రాంతాల్లో వేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో కూడా ఈ ప్రాంతంలో ఉన్న మైనర్ రిపేర్లు, ప్యాచ్ వర్క్లు మొన్ననే కమిషనర్ గారికి లెటర్ పెడితే ఈ వారం 10 రోజుల్లో మంజూరు చేస్తామని చెప్పారు. ఇది శివారు ప్రాంతం కాబట్టి ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈ ప్రాంత అభివృద్ధికి అధికారులు అందుబాటులో ఉండి త్వరితగతిన ఈ పనులు పూర్తి చేయాలని కమిషనర్ గారిని, కలెక్టర్ గారిని, మున్సిపల్ అధికారులని, రెవెన్యూ అధికారులని డిమాండ్ చేస్తా ఉన్నాం. నగర్కి సంబంధించి 48వ డివిజన్ మరి ఈరోజు అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకు పోతా ఉంది. ఎందుకంటే ఈ ఏరియా మాజీ కార్పొరేటర్ గోవిందమ్మ గారు ఆధ్వర్యంలో, అట్లాగే మంత్రి గారి చొరవతోని, మున్సిపల్ కమిషనర్ గారు చొరవతోని ఈ ఏరియాకి 9 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి 36 పోల్లు దాకా శాంక్షన్ చేశారు. 36 పోల్లు సరిపోలేదు, ఇంకా పోల్స్ కావాల్సి ఉంది. దయచేసి మేము ఈ ప్రాంత ప్రజలకు కోరేది ఏంటంటే పోల్స్ కంపల్సరీ కావాలనేది కూడా మాకున్న అభిప్రాయం. ఎందుకంటే ఈ ఏరియాలో కొంచెం ఇటు ఊరికి చివరిలో ఉంటుంది కాబట్టి అడవి ప్రాంతం, కొంచెం జంగల్గా, అంటే జంగల్ పరిస్థితి కాబట్టి ఆ విధంగా మరి పోల్స్ శాంక్షన్ చేయాలని కోరుతా ఉన్నాం. అట్లనే ఈ రోడ్లు కానీ అవన్నీ కూడా ఇబ్బందికరంగా ఉంది. డస్ట్ బాగా వస్తూ ఉంది, డస్ట్ కూడా బాగా వస్తూ ఉంది. ఆ డస్ట్ కూడా రాకుండా చేయాలని, అట్లాగే ఈ రాయి ఏదైతే ఈ మిషన్ భగీరథ పైపులు ఉన్నాయో ఇంతకుముందు గతంలో వదిలేశారు. మాజీ కార్పొరేటర్ గారు రామారావు గారి దగ్గర ఉండి మరి ఆ డబ్బులు, సొంత డబ్బులతోని మరి రాయి బగలు కొట్టించి మరి పైపులు వేపిస్తా ఉన్నారు. వారికి మేము ఈ ప్రాంత ప్రజలుగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఏదున్నా కూడా ఈ ప్రాంతం కొంచెం అవుట్ కట్స్ లో ఉంటది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని మంత్రి గారు, కమిషనర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అట్లనే వాటిని ఏదున్నా మా అభివృద్ధి కార్యక్రమం సంబంధించి పనులు కూడా మాకు ముందుగా ఇచ్చేటట్టుగా కోరుతా ఉన్నాం. ఓకే. కమిషనర్ గారికి, కలెక్టర్ గారికి, మా కార్పొరేటర్ తోట గోవిందం గారి భర్త అయిన తోట గోవిందం గారు, ఆయన భర్త తోట రామారావు గారు సొంత డబ్బులతోని ఇక్కడ ఈ మిషన్ భగీరథ పైపులకి రాళ్ళు ఉంటాయి అవన్నీ కొట్టించి
మొత్తం అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. దానికి సంబంధించి మీరు కూడా తోడ్పడి ఆయన కృషికి మీరు కూడా తోడ్పడగలరని మా ప్రాంతం తరపున మేమందరం విజ్ఞప్తి చేస్తున్నాం. వార్డు కమిషనర్ గారు మా యొక్క కోరిక మేరకు చాలా చొరవ తీసుకొని ఈ మిషన్ భగీరథ పైప్ లైన్ల కొరకు బండలు పలగొట్టించుతూ ఇది చేస్తున్నారు. ఇప్పటికి 15 రోజుల నుంచి 20 రోజుల నుంచి పనులు చేయిస్తున్నారు. ఎలక్ట్రికల్ పోల్స్ కూడా వేశారు చాలా వరకు. ఇంకా కనెక్షన్స్ అవన్నీ కూడా చేస్తున్నారు. అలాగే మాకు మా వారి ద్వారాగానే మిమ్మల్ని మేము కోరుకునేది ఒకటే, మాకు ఈ రోడ్డు ఒకటి కూడా శాంక్షన్ చేయించి దాన్ని కంప్లీట్ చేస్తే మేము సంతోషిస్తాం. ఏరియా వాసులు ఇది చేయిస్తారని మేము మరీ కోరుకుంటున్నాం. ఇది